బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి అజాత శత్రువు స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుద్దిల శ్రీపాదరావు రాష్ట్ర రాజకీయాలలో అపూర్వ ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అంకితం ఇచ్చిన సుపరిచిత నాయకుడని కొనియాడారు. వెనుకబడిన మంతని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా శ్రీపాదరావు కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తూ వస్తున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం కాన్స్టిట్యున్సీలో నిరంతరం జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. వారి ఆశయాలను కొనసాగిస్తూ వారు రాజకీయాల్లోకి వచ్చిన తీరు, రాజకీయాల్లో వారు తీసుకొచ్చిన సంస్కరణలు, స్పీకర్గా వారు చేసిన సేవలు, పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమైన మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా పివి నరసింహారావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయినా కూడా వారు ఇక్కడ పోటీ చేసినారని చెప్పారు తప్ప అభివృద్ధి శూన్యం ఉంది. కానీ అభివృద్ధిని చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని పూర్వ కరీంనగర్ జిల్లాలో అనేక ప్రాంతాలకు అనేక మంది నాయకులకు మార్గదర్శకులుగా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తన గుర్తింపును తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ముష్కరులకు బలైపోయి ఈ రాష్ట్రానికి భావి తరాల యువతకి ఆదర్శంగా నిలిచి తన యొక్క ఆశయాలను కొనసాగించడానికి మరి వారి యొక్క తనయుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు కూడా 5వసారి శాసనసభ్యుడిగా మంత్రిగా కొనసాగిస్తాము. మేమందరం కూడా శ్రీపాదరావు గారికి అత్యంత దగ్గర సన్నిహితులు. ఇక్కడ తల్లిదండ్రులు కొంతమందిని విస్మరించే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తా ఉన్నాను, శ్రీపాదరావు గారి వర్ధంతి ఇలా అందరి మేము చేస్తున్న మా లక్ష్యం ప్రజాసేవ చేయడం, ప్రభుత్వ సంక్షేమాలు వాళ్ళు చేర్చడం, అభివృద్ధి ఎక్కడా కూడా సమస్యలు లేకుండా చేయడంతో పాటు ముందుగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం, దైవంగా పూజిద్దాం. వారు లేకపోతే వారు ఇచ్చినటువంటి జీవితానికి ఒక మార్గాన్ని చూపించే విధంగా అందరూ కూడా ఇలా శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను మీ ద్వారా ప్రజలను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతుల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పాడప శ్రీనివాస్, దేటి బాలరాజు, తానిపర్తి గోపాలరావు, కౌటం సతీష్, మారెల్లి రాజిరెడ్డి, కొలిపాక సుజాత, పెద్దలి ప్రకాష్, యుగేందర్, బెంద్రం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.